హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంచి నోటిఫికేషన్ అయితే రానే వచ్చిందండి. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేట్ చేసుకునే విధంగా మనకి సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క అవకాశం అయితే మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇలాంటి మంచి ఛాయిస్ అయితే రాదండి. ఇందులో మనకి 300 పోస్టులు అయితే ఉన్నాయండి. అన్నీ కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, దీనికి బోత్ ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ నేవీ నుంచి అయితే అఫీషియల్గా మనకి రీసెంట్గానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ కూడా ఎవరికి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. సిరంగ్ ఆఫ్ లాస్కర్కి సంబంధించిన మనకి ఇందులో 57 వేకెన్సీ ఉన్నాయండి. ఇందులో మనకి అన్ని కేటగిరీల వరకు వేకెన్సీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా సపరేట్గా పీడబ్ల్యూ అండ్ ఎక్స్ఆర్ఎంస్ వారు కూడా అండ్ అగ్నివీర్ సంబంధించి వారు కూడా ఇందులో వేకెన్సీ కేటాయించారండి. ఫ్రెండ్స్, ఇంకా లాస్కర్ వాళ్ళకి సంబంధించి కూడా 192 వేకెన్సీ ఉన్నాయండి. ఇందులో అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీ కేటాయించారు. అలాగే ఫైర్ మ్యాన్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఫైర్ మ్యాన్కి సంబంధించి 73 పోస్టులు ఉన్నాయండి. అలాగే 2 పాస్ పోస్టులు కూడా ఉన్నాయండి. వీటికి సంబంధించి ఇక్కడ 5 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకు సంబంధించి సాలరీ ఎంత వస్తుందని చూసుకుంటే ఇక్కడ ఫైర్ మ్యాన్ అండ్ టాప్ పాస్ పోస్టులకు సంబంధించి మీకు లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 వరకు రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 30,000కి వరకు సాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, అలాగే సిరంగా లాస్కర్ పోస్టులకు సంబంధించి లెవెల్ 4 ప్రకారం మీకు 25,500 రూపీస్ వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 45,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఇంత మంచి అవకాశాన్ని కూడా ఎవరు కూడా వదులుకోకండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి బోర్డ్ క్రేవ్ స్టాఫ్ ఇండియన్ నావిక్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో మనకి బోర్డ్కు స్టాఫ్ అంటే పడవకి సంబంధించిన నావిక్స్ అండ్ ఫైర్మెన్ అండ్ అటెండర్ లెవెల్ జాబ్స్ అన్ని కూడా అయితే రికమెండ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, లాస్కర్కి సంబంధించిన పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మీరు అక్కడ నావిక్గా అయితే ఏం వర్క్ చేయాల్సి అని చూసుకుంటే దానికి సంబంధించి మీరు ఏం వర్క్ చేయాల్సి అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఇక లాస్కర్ పోస్టులకు సంబంధించి కూడా మనకి మెన్షన్ చేశారు. ఫార్మెన్కి సంబంధించి మనకు మెన్షన్ చేశారు. ఫార్మెట్ సంబంధించిన డ్యూటీస్ అనేవి ఉంటాయి కదా, వాటి మీరు చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క లాస్కర్ పోస్టులకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే వాచ్ కీపింగ్ సంబంధించి మనకు అక్కడ ఏదైతే వర్క్ అనేది ఇస్తుంటున్నారో అసైన్మెంట్ చేస్తారో ఆ యొక్క వర్క్ అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, యొక్క 2 పాస్ అంటే మీరు క్లినిక్ సంబంధించిన సెక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే మీకు క్లినిక్ సెక్షన్లో పాటు అటెండర్ డ్యూటీస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. అవి కూడా చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అక్కడ ఏదైతే బోర్డు ఉంటుందో దానికి సంబంధించి మీరు వాటికి పెయింటింగ్ అనేది చేయడం ఉంటే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మనకి డ్యూటీస్ అన్నీ ఉంటాయండి, చాలా గమనించవచ్చు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే మనకి ముందుగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్విమ్మింగ్కి సంబంధించి టెస్ట్ అయితే ఉంటుందంట. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 2 పాస్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇక్కడ సిలబస్ అంతా కూడా ఇక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్స్లో ఇచ్చారండి, మీరు అంతా కూడా చూడవచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయాక స్విమ్మింగ్కి సంబంధించి ఉంటుందండి. దాన్ని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ యొక్క జాబ్కి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, స్విమ్మింగ్కి వచ్చేసి మీకు 50 సెంటీమీటర్ డిస్టెన్స్కి సంబంధించి మీరు 2 minutes and 30 secondsలో మీరు వెళ్ళాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు ముందుగా టాప్ పాస్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు
ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అలాగే మీకు స్విమ్మింగ్‌కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫైర్‌మెన్ పోస్టులకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా సేమ్ స్విమ్మింగ్‌కి సంబంధించి స్కిల్స్ అండ్ మీకు ఒక ప్రీసిట్ ట్రైనింగ్‌కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా లాస్కర్ 2 పోస్టులకు సంబంధించి కూడా ఈ యొక్క పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే మీకు స్విమ్మింగ్‌కి సంబంధించిన స్కిల్స్ ఉండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది రిజిస్ట్రేషన్ విజన్‌లో గనుక ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా సైరన్ పోస్టులకు సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. సరిపోతుంది, ఏం కాదు. అలాగే ఇంకా సైరింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలని చెప్తున్నారు. అది కూడా 2 ఇయర్స్ పాటు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీరు యొక్క రిజిస్ట్రేషన్ విజువల్‌కి సంబంధించి 20 అవర్స్‌కి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అది ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారండి. చూడండి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరు రేపటి నుంచి అంటే మార్చ్ 12 నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన 21st డేట్ లోపు మీరు అప్లికేషన్ అది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ మీకు సెలక్షన్ అంతా కూడా ముంబైలోనే కండక్ట్ చేయబోతున్నారంట. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదండి. అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్‌లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.